హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజధాని అమరావతి లేటెస్ట్ న్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం రాయపూడి గ్రామంలో వచ్చామండి. ఈ రాయపూడి గ్రామంలో ఇక్కడ ఒక 6 వరుసల రహదారిని, పెద్ద రహదారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. ఇదిగోండి మన వెనుక కనిపిస్తుంది కదా, ఈ 6 వరుసల రహదారి నిన్న మొన్నటి వరకు పిచ్చి మొక్కలు మరియు కంప చెట్లతో నిండి ఉండటం వలన ఈ రోడ్ని ఎవ్వరూ వాడలేదు. అందువలన సరే ఏదైతే నేను కానివ్వండి, ఇక్కడైతే మెయింటెనెన్స్ లేకపోవటం వలన, వాడుకోపోవటం వలన ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ 6 వరుసల రహదారి ఎలా కృంగిపోయిందో మీ అందరికీ నేను వివరంగా చూపిస్తూ వివరిస్తాను. వెళ్ళి అది ఎంతవరకు కుంగిపోయింది, ఎంత పెద్ద రోడ్డు, ఈ రోడ్లో ఎంత పని జరిగింది అనే విషయాల్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. రోడ్డు 6 వరుసల రహదారి అన్నాం కదండి. ఇప్పుడు మనం ఒక పక్క నుంచి మొదలుపెట్టాం. ఇదైతే ఆ రోడ్డు పక్కన వేస్తున్నటువంటి పైపులు, ఇవన్నీ టెలిఫోన్ వైర్లు, కేబుల్ వైర్లు మరియు విద్యుత్ వైర్లు కూడా. రాజధాని అమరావతిలో విద్యుత్ వైర్లు ఏవి కూడా బయటికి కనిపించకుండా భూగర్భంలోనే వేస్తామని చెప్పారు. దానిలో భాగంగా వేసినటువంటి పైపులు అండి. ఇలా మనం రోడ్డు పైకి వస్తున్నాం చూడండి. ఇది డ్రైనేజీ మనం చూస్తున్నారు కదా. డ్రైనేజీ వాటర్ వెళ్ళడం కోసం ఏర్పాటు చేసిన లైన్ అది. ఇక్కడ నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్దామండి. ఇవన్నీ చూశారు కదా, ఎలా పాడైపోయాయో మీరందరూ చూస్తున్నారు కదా. ఇది 6 వరుసల రహదారి. మనం డ్రైనేజ్ మీద ఉన్నాము, అలా రోడ్డు మీదకి దిగుతున్నాము చూడండి. ఇక్కడ ఇంకా రోడ్డు నిర్మాణం జరగలేదు. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. అది చూస్తున్నారు కదా, అక్కడ వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక అక్కడ నుంచి ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మనం మొదటి 2 వరుసల రహదారిలో ఉన్నాము. ఇదేమో డివైడర్ మరియు సెంట్రల్ మధ్యలో ఉన్నటువంటి 2 వరుసల రహదారిలోకి వచ్చామండి. ఈ రహదారిలో వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి 3వ 2 వరుసల రహదారి. ఇది చూస్తున్నారు కదా డ్రైనేజీ. ఇది మొత్తం 6 వరుసల రహదారి. ఆ నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి డ్రైనేజీ కోసం తీసుకువచ్చిన సామాగ్రి అదంతా అక్కడ వరకు నిర్మించారు. ఇక అక్కడ నుంచి పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళి చూద్దామండి. చూసారా రోడ్డు ఎలా కృంగిపోయి నెర్రలు కొట్టి, ఏదో భూకంపం వస్తే ఆ రోడ్డు నేల 2 ముక్కలుగా విరిగిపోయిన విధంగా రోడ్లు కూడా ఎలా కృంగిపోయాయో మీరే చూస్తున్నారు కదా. ఈ రోడ్డు నిర్మించినంత దూరం చూసారా, సైడ్ కూడా, సెంటర్ మాత్రమే కాదండి, ఒక రహదారిలో ఇంచుమించు మూడు లైన్లుగా ఆ రోడ్డు అనేది కృంగిపోవడం జరిగింది, బద్దలైపోవడం జరిగింది. చూసారా, ఈ రోడ్లోండి మీరు చూస్తున్నటువంటి ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇదంతా ఎవరికి కనిపించాల నిన్నమొన్నటి వరకు. ఎందుకంటే పిచ్చి మొక్కలు ఈ రోడ్డు మొత్తాన్ని కమ్మివేయడం జరిగింది. మీకు ఇందాక చూపించాను కదా, సెంట్రల్ రోడ్లో మాత్రమే వాహనాలు రాకపోకలు సాగించాయి. తర్వాత అవతల ఇంకొక రోడ్డు ఉంది కదా, దాంట్లో కూడా వాహనాలు ఏమీ రాకపోకలు లేవు. ఒక సెంట్రల్లోనే రాకపోకలు జరిగాయి. ఇది ఈ మధ్య చెట్లు మొత్తం తీసివేయటం వలన ఇదైనా కనిపిస్తుంది. ఇప్పుడైతే మెల్లమెల్లగా ఈ రోడ్లో కూడా వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. ఏవి 2 వీలర్స్ కానీ చిన్న చిన్న వాహనాలు. అంతేలే కానీ భారీ వాహనాలు ఇలా నెర్రగొట్టిన రోడ్లోకి లేదంటే కురింగిపోయిన రోడ్లోకి పెద్దగా రావట్లేదు. చూసారా, కురింగిపోయిన రోడ్డు, నెర్ర కొట్టినటువంటి రోడ్లో చెట్లు కూడా ఎలా మొలుస్తున్నాయో చూసారా. రోడ్డు పైన పిచ్చి మొక్కలు కూడా చూడండి. రోడ్డు పైన
నెర్ర కొట్టిన దాంట్లో నుంచి ఎలా మొలుచుకొచ్చాయో చూడండి. దానికి తోడు ఈ రోడ్లో తాగుబోతుల సంచారం ఎక్కువ. మీరు చూస్తున్నారు కదా, పగలగొట్టిన గాజులు ఎలా ఉన్నాయో, గాజు సీసాలు. వీరందరూ తాగితే తాగారు ఆ రోడ్ల మీద. ఆ సీసాలు అనేవి అక్కడే నిలబెట్టిపోతే ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే గాజు రీసైక్లింగ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఈ సామాగ్రి అంతా తీసుకెళ్ళిపోయి వాటిని మళ్ళీ తిరిగి వాడతారు కదా. ఎందుకు సొసైటీకి హాని చేస్తారు? ఈ రోడ్డు ఎంత పెద్దదో మీరు చూస్తూనే ఉన్నారండి. ఇంత పెద్ద 6 వరుసల రహదారి ఎలా నెర్రలు కొట్టి పాడైపోయింది. ఈ పాడైపోయిన రహదారిని మరలా ఇలాగే ఉంచుతారా అంటే ఉంచరండి. ఎందుకంటే కృంగిపోయిన రహదారి మొత్తాన్ని తొలగించేసి మరలా అదే ప్లేస్లో కొత్త మెటీరియల్తో కొత్త రోడ్డుని వేయవలసి ఉంటుంది. లేదంటే అదే రోడ్డు పైన అలాగే కనుక రోడ్డుని వేసినట్లయితే అది మరలా కృంగిపోతుంది కనుక మారుస్తారు. ఈ రోడ్డంతా ఇలా అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే ఈ రోడ్డుని అసంపూర్తిగా నిర్మించడమేనండి. అదే రోడ్డు మొత్తాన్ని పూర్తిగా రోడ్డు పక్కన డ్రైనేజీ కానివ్వండి, రోడ్డు మొత్తాన్ని పూర్తి చేసి వాడుకుంటే రోడ్డు ఇలా అయ్యేది కాదండి. రోడ్డు ఎప్పుడైతే అసంపూర్తిగా నిర్మించారో ఆ అసంపూర్తిగా నిర్మించిన రోడ్లోకి నీరు క్రిందకి చొచ్చుకు వెళ్ళి అలా వీక్ అయిపోయి రోడ్డు కృంగిపోయింది. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు రాయపూడి వెళ్ళే రోడ్డు, వాహనాలు వెళ్తున్న రోడ్డు. ఆ రోడ్డు అవతల కూడా చూసారా డ్రైనేజీ కానీ, ముఖ్యంగా మరి కృష్ణానది ఇక్కడికి దగ్గర కనుక రాజధానిలోకి నీరు అవసరం కనుక నీటిని తరలించడానికి పైపు లైన్లు చూశారు. మరియు రోడ్డు మార్గ మధ్యంలో పైపులు వేయడానికి కాలువలు కూడా చూశారు. ఇదండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం. కామెంట్ సెక్షన్లో మాత్రం మీ అభిప్రాయాలని ఖచ్చితంగా తెలియజేయండి.